అందరికీ నమస్కారం అండి. అమ్మ గురించి ఒక మధురమైన పాట విన్నా ఈరోజు. కానీ పాట రూపంలో పాడగలనో లేదో నాకు తెలీదు గానీ, మాట రూపంలో చెప్తా. కడుపు ఏటి అందుకే నా మనసంతా అమ్మ. పాట ఇది వినండి. తన్నినా కడుపు తన్నినా కడుపు తన్నినా కడుపులా పెట్టుకునే పెట్టుకొని మోయడం మాత్రమే అమ్మ అట. తన్నినా కడుపులో పెట్టుకొని మోయడం మాత్రమే అమ్మ. తెలుసు, మోయడమే తెలుసు. మనం తన్నినా కడుపులో పెట్టుకొని మోయడమే అమ్మకి తెలుసు. తిట్టినా మనసులో పెట్టుకొని మోయడం మాత్రమే తెలుసు. తన్నినా ఏంటి కడుపులో పెట్టుకొని మోసేది, మనసులో తిట్టినా కూడా మనసులోనే పెట్టుకుంటుంది. ఆకలేస్తే ఏమంటాము? అబ్బా ఆకలేస్తుందమ్మా అంటామా లేదా? ఉన్ని లేకపోని. అలిసిపోతే అమ్మ అబ్బా అమ్మ అలిసిపోయినమ్మా అంటాం. భయం వేస్తే అమ్మో నాకు భయం వేస్తుంది అంటాం. భయం వేస్తే అమ్మ. భయం వేస్తే అమ్మ, బుద్ధి కలిగితే అమ్మ. అలాగే ప్రతి ఒక్క చోట అమ్మో నాకు గుర్తొచ్చింది అంట, ప్రతి చోట అమ్మేనట. అందుకే నా మనసు నిండా నువ్వే అమ్మ. ఎందుకంటే నీకు కోప్పడేవాళ్ళది ఏదానికని. తిట్టడం అంటే నాకైతే తెలియదు, కోప్పడడం మాత్రం మేము కోప్పడేవాళ్ళం దేనికని. ఇప్పుడు ఎవరి మీద కోపపడతాం? కోపం ఎవరైనా మా మీద పడితే మేము వినవలసిందే, ఎవరైనా తిట్టే మనం వినవలసిందే. ఆకలేస్తే అమ్మ అంటాం, కానీ ఇప్పుడు మనకమ్మ అని పిలుస్తున్నారు కదా. ఆకలి వేస్తే పిల్లలు తినకుండా వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మనం కానీ అక్కర్లేదు, ఏ పిల్లలని తినకుండా ఉంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళు అలిసిపోయినా మనకు బాధ అనిపిస్తుంది, అంతే కదా. కానీ వాళ్ళకి భయపడినప్పుడు, వాళ్ళు భయం పడినప్పుడు ఏదో ఒక విషయానికి అది కూడా మనకు బాధ అనిపిస్తుంది. ఇదేమో నీ అమ్మ, నీకు నేను మిస్ అవుతున్నాను, కానీ నా పిల్లలు నాకు మిస్ అవ్వకూడదు. నాకు అమ్మ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నాకు మిస్ అవ్వకూడదు. అంటే సరదా బాధ కలిగించినప్పుడు నేను వాళ్ళకి ఓదార్పు అవ్వాలి, సరదాగా ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఒక పార్ట్ అవ్వాలి, ఆకలి వేసినప్పుడు ఒక అమ్మగా ఉండాలి అనేది నా ఒక్క వీడియో. ఎక్కడున్నా ఏ పిల్లలని ఒక మన సడన్గా ఒక అబ్బాయి, గౌతమ్ అనే ఒక అబ్బాయి ఫేస్బుక్లో నాకు చూసి నాకు మెసేజ్ పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టమని. అది ఎంతో ఆప్యాయతగా మాట్లాడాడు. అదే ఆప్యాయత ప్రతి ఒక్కరి దగ్గర కోరుకుంటున్నాం, కానీ అందరి దగ్గర మనం పొందలేం. ప్రయత్నిస్తాం, తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.